దేవుని స్తోత్రం కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ప్రతిరోజు ఏదో ఒక మాట మనతో మాట్లాడటం, ఒక మనుష్యుడు వేరొక మనుషునితో ముచ్చటించడం అనేది చాలా సంతోషకరం, శుభకరం. CWPF ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాక్యాన్ని పరిపూర్ణంగా వీక్షించి ఈ వాక్యాన్ని విన్నది 10 మందికి ఫార్వర్డ్ చేస్తున్న వారికి నా హృదయపూర్వక వందనాలు. మనం వాక్యం వినాలి, 10 మందికి పంపించాలి వాక్యాన్ని. ఆ వాక్యం ద్వారా కడగబడతారు, ఆ వాక్యం ద్వారా రక్షణ అనుభవంలో నడిపించబడతారు. కనుక వాక్యం ఎప్పుడు కూడా హృదయాలను శుద్ధీకరించేది వాక్యం. వాక్యం మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, వాక్యం ఆనందాన్ని ఇస్తుంది. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థనలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నానంటే ఖచ్చితంగా మీరు నా అక్క చెల్లెళ్ళు, నా ప్రియ తమ్ముళ్ళు, అన్నలు, దేవుని పిల్లలైన మీరందరూ నాకు గుర్తుంటారు. కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. నేను గత ఎపిసోడ్లో చెప్పాను ఏంటంటే 5 యొక్క ప్రాముఖ్యత, బైబిల్ గ్రంథంలో 5 యొక్క ప్రాముఖ్యత. అలానే ఈరోజు ప్రభు వల్ల ఉన్నది మనకి ఈ 5 యొక్క ప్రాముఖ్యతను కలుపుకుంటూ ప్రభు వల్ల యొక్క ప్రాధాన్యత కూడా చెప్పడం జరిగింది. సో అందుకని శ్రద్ధగా ఆలకించండి. నేను గత ఎపిసోడ్లో ఏం చెప్పానంటే 5 మండపాల గురించి చెప్పాను. బెతస్దా కోనేటికి 5 మండపాలు, ప్రభువుకి గాయాలు 5. ఆ 5 గాయాల్లో ప్రాముఖ్యంగా నేను చెప్పగలిగినది, ఈరోజు ప్రాముఖ్యం అనుకుని చెప్పగలుగుతున్న మాట ఏంటంటే హృదయ గాయం. ఏం గాయం అది? హృదయ గాయం అంటే ప్రక్కన తగిలిన గాయం, ప్రక్కన బల్లెపు పోటు గుండెకి కిందగా తగిలినది, గుచ్చబడినది. దాని అర్థం ఏంటంటే హృదయానికి గాయమైన ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన స్వస్థపరచువాడు. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా భయంకరమైన ఒక రాక్షసుడు గొలియాతు సంహారానికి ఏటిలోనికి వెళ్ళి దావీదు 5 రాళ్ళు ఏరుకొచ్చాడు. ఎన్ని రాళ్ళు ఏరుకొచ్చాడు? 5. ఈ 5 చాలా ప్రాముఖ్యమైనది. 5 అనే మాట విశ్వాసానికి, ధైర్యానికి, అదేవిధంగా ఆత్మీయ జీవితంలో పోరాటానికి, యాగానికి లేక త్యాగానికి, స్తుతికి గుర్తుగా కనబడతాయి ఈ 5 కూడా. ఇంకా చెప్పాలంటే 5 రాళ్ళు అనే పదాన్నే 5 రాళ్ళుగా మనం మాట్లాడుకుంటే మొదట రాయి కొట్టబడిన రాయి. ఏంటంటది? కొట్టబడిన రాయి. చూడండి ప్రియులారా, మన మొదటి సమూయేలు గ్రంథములో 17వ అధ్యాయము 40వ వచనంలో ఒకసారి మనం వాక్యాన్ని చదివినట్లయితే 17వ అధ్యాయము 40వ వచనములో మనకు కనబడుతున్న మాటలు శ్రద్ధగా చదువుకుందాం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 ఎలాంటి రాళ్ళు అంటాయి? ఏం పట్టుకొని పోయాడు రాళ్ళు ఏరుకోవడానికి? అందరు చెప్పండి. చాలా ప్రాముఖ్యమైన మాట. తన యొక్క చేతి కర్ర పట్టుకొని ఏటిలోనికి వెళ్ళి 5 నున్నటి రాళ్ళు తీసుకొని వచ్చాడు దావీదు. ఏట్లోకి వెళ్ళేటప్పుడు తన చేతితో ఏం పట్టుకొని వెళ్ళాడు? కర్ర లేకుండా, అంటే కర్ర పట్టుకుని ఏటి లోపలికి వెళ్ళినప్పుడు ఆయన హృదయ అంతరంగాలలో నుంచి వెతుకుతున్నాడు సరి అయిన రాళ్ళ కొరకు. ఏ రాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన? కర్ర పట్టుకొని ఏటిలోకి వెళ్ళకపోతే, కర్ర అనేది, చేతి కర్ర అనేది లేకపోతే దేవునితో ఏకమై ఉండలేడు
కర్ర అనే మాటకి అర్థం ఏంటంటే ధర్మశాస్త్రము అని అర్థం, అనగా వాక్యం. ఏంటి చెప్పండి అది? కర్ర అనగా వాక్యము. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం, మన చేతిలో కూడా ఉంది ధర్మశాస్త్రం, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని దేవాలయమునకు అనగా దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుడు మనతో ఏకమై ఉండలేడు. పరిశుద్ధ గ్రంథానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. ఏటి లోయలోనికి ఆయన వెళ్ళేటప్పుడు తన చేత ధర్మశాస్త్రాన్ని అనగా కర్రను పట్టుకొని పోయాడు. కర్రను పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని సన్నిధికి వెళ్ళాడు. కర్ర పట్టుకొని లోయలోనికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి ఆయనకు తోడుగా వచ్చింది. నేను ఈరోజు చాలా ప్రాముఖ్యమైన 5 మాటలు చెప్తున్నా. నేను గత ఎపిసోడ్లో చెప్పాను, గొలియాతును సంహరించడానికి 5 రాళ్ళు దావీదు వాడాడు. ఒక రాయి ఒడిసిలో పెట్టుకుని గిరా 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 తిప్పి విసరి కొట్టగా సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఒక బుల్లెట్ లాగా దూసుకొని పోయి నొసట పడగానే, నొసట గుచ్చుకొని వెళ్ళగానే బోర్లగా పడిపోయాడు ఆయన. మరి మిగతా 4 రాళ్ళు ఏం చేశాడు? ఒక రాయితోనే పనున్నవాడు 5 రాళ్ళు ఎందుకు ఏరుకున్నాడు? 5 నేను చెప్తున్నా, విశ్వాసానికి ఒక మాదిరికరమైనది ఒక రాయి అయితే, ఇక్కడ ఆత్మీయమైన అర్థములో ఆత్మీయ కోణములో 5లో మొట్టమొదటి 2-3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. విశ్వాసం అని చెప్పాను, నేను ధైర్యం అని చెప్పాను, బలం అని చెప్పాను. ఏంటి దావీదుకు బలం ఏంటి? దావీదు యొక్క ధైర్యం ఏంటి? దావీదు యొక్క శక్తి ఏంటి అంటే ఒకటే, ఆయన చేతిలో ఏముంది? కర్ర. కర్ర అంటే చెప్పాను, ఏంటి అర్థం? కర్ర అంటే మీ చేతుల్లో ఏముంది? ఇప్పుడు వాక్యం ఉన్నది. వాక్యం కాదు తండ్రి గారు, అయ్యా మీ చేతిలో బైబిల్ ఉంది, ధర్మశాస్త్రం ఉన్నది, వాక్యమే గ్రంథం, బైబిల్ గ్రంథం ఉన్నది అని చెప్పాలి. ఏముంది? అది బైబిల్ గ్రంథం ఉంది. అంటే దావీదు చేతిలో చేతి కర్ర పట్టుకొని ఏట్లోకి వెళ్ళాడు. అనగా చేతి కర్ర అనే మాటకు అర్థం ఏం చెప్పాను నేను? ధర్మశాస్త్ర గ్రంథము అని చెప్పాను నేను. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేత పట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఎవ్వరూ లేకుండా ఉన్నటువంటి ఏటిలోనికి వెళ్ళాడు. నీళ్లు జలజల పారుతున్న ఏటిలోకి వెళ్ళి ఆయన అన్వేషిస్తున్నాడు రాళ్ల కొరకు. రాళ్ళ ఆ పారుదల, నీటి పారుదలకి ఆ రాళ్ళు కూడా కొసగా ఉంటే కొనలు ఉన్నాయి కూడా కట్ అయిపోయి నున్నగా ప్రత్యేకించబడిన 5 రాళ్ళను ఎన్నుకున్నాడు ఆయన. ఆ 5 రాళ్ళు ఏం కనపడుతుంది? మొదటి రాయి ఏమంటే విశ్వాసం కనపడుతున్నది. ఆ 5 రాళ్ళలో మొదటి రాయి ఏం కనపడుతుందంటే నీళ్ల చేత కొట్టబడిన రాయి కనపడుతున్నది. అనేక రకాల ఒడిదుడుకుల చేత కొట్టబడిన రాయి కనపడుతున్నది. ఆ ఒడిదుడుకుల చేత, అనేక రకాలుగా బాధల చేత, శ్రమల చేత కొట్టబడిన ఆ రాయి ఎలా వచ్చింది అంటే నున్నగా తయారు, షైనింగ్ వచ్చేసింది ఫుల్గా. అయితే ఇక్కడ జలము చూడండి సుకుమారంగా వెళ్ళిద్దా ఎప్పుడు కూడా జల ప్రవాహం అనేది? ఏమా చూడండి పరుగులెత్తింది. ఆ జల ప్రవాహానికి, ఆ కొట్టుడికి నున్నగా తయారైపోయిన ప్రత్యేకించబడిన విశ్వాసం అనేది ఎంత బలమైనదో చూపిస్తుంది ఇక్కడ. ఆ కొట్టబడిన రాయి నిజమే. మోషే కాలంలో మనం చూస్తే నిర్గమాకాండములో 15వ అధ్యాయములో 6వ వచనములో ఆయన మోషే చేతి కర్ర పట్టుకొని లేవని. నిజమే, దావీదు కాలములో చేత కర్ర పట్టుకొని ఏటిలోనికి వెళ్ళాడు. జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినండి వాక్యాన్ని. దావీదు కర్ర పట్టుకొని ఏట్లోకి వెళ్ళాడు రాళ్లను ఏరడానికి. మోషే నీళ్ళు లేవని చెప్పేసి ఎలా వెళ్ళాడు? మోషే కర్ర చేత పట్టుకొని. నీళ్లు తాగడానికి లేవని చెప్పి 17వ అధ్యాయం ప్రారంభం నుంచి ఒక వాదన జరుగుతుంది.
అప్పుడు 2వ వచనంలో మనం చూస్తే మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపలేలా యెహోవాను శోధింపలేలా అని వారితో అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే సనుగుచు ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులను ఇక్కడ తీసుకొని వచ్చితివా అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు ఏమంటే మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు ఆయన చేత ఏం పట్టుకొని మొర్ర పెట్టాడు దావీదు ఏం పట్టుకొని ఏట్లోకి వెళ్ళాడు దావీదు కర్ర పట్టుకొని ఏట్లోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరాడు మోషే కర్ర పట్టుకొని నీళ్ల కోసం వెళ్ళాడు అంటే ఈ కర్ర అనేది ధర్మశాస్త్రానికి సాదృశ్య రూపంగా కనబడుతుందని చెప్పాను అంటే దేవుని పిల్లలైన వారు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధమైన గ్రంథాన్ని చేత పట్టుకోకుండా దేవుని సన్నిధికి వెళ్ళి దేవా నాకు అది కావాలి ఇది కావాలంటే దేవుడు కొంతమంది ఉత్త చేతులతో వస్తారు చేతులు ఊపుకుంటూ నిజంగా దేవుడు అంటే నీకు ప్రేమ ఉంటే నిజంగా దేవుడు అంటే భయం భక్తి నీలో ఉంటే నిజంగా నీ విశ్వాసం గొప్పదైతే నీ విశ్వాసం శక్తివంతమైనదైతే నీ విశ్వాసం ఇంకా బహుశక్తివంతమైనదిగా మారాలి అంటే నీ చేతిలో కర్ర ఉండాలి ఏముండాలి నీ చేతిలో కర్ర అనే ధర్మశాస్త్రం కర్ర అనే పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉండి దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చింది నువ్వు అడిగినవన్నీ ఇస్తాడు ఇశ్రాయేలు ప్రజలు గొడుగుతున్నారు నీళ్ళేవని కర్ర చేత పట్టుకొని వెళ్ళాడు బండను కొట్టగానే బండలో నుంచి నీళ్ళు వచ్చాయి ఆ బండను కొట్టినది ఏంటంటే కర్ర వాక్యం అనే ఖడ్గంతో సంధించాలి ఏదైనా అంటే ప్రార్థన మనం చాలా మంది ప్రార్థన చేస్తారు ఒకళ్ళు గంట చేస్తారు 2 గంటలు చేస్తారు 3 గంటలు చేస్తారు 24 గంటలు చేస్తారు వెరీ గుడ్ బట్ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించలేని ప్రార్థన అది వ్యర్థము ప్రార్థన ఎలా చేయాలా వాక్యం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి మెరీబా జలముల దగ్గర శోధించిన ప్రతి ఇశ్రాయేలు ప్రజల మీద జ్ఞాపకం చేసుకున్న ప్రభువా నిన్ను శోధించటం లేదు కానీ ఆ జలముల కొరకు ఏ రీతిలో నీ దీన దాసుడు మోషే ప్రార్థన చేసి కర్ర కొట్టగా ఆ కర్రతో బండను కొట్టగా ఏమైంది జలం ఏ రీతిలో ఇచ్చావో అడిగినవి ఏ రీతిలో ప్రవాహ జలాన్ని ఇచ్చావో అడిగిన మంచి నీళ్ళు ఇచ్చారంట మధురమైన నీళ్ళు తాగారు అప్పుడు దాకా నీళ్ళు ఏరంతా ఎండిపోయింది లోయంతా ఎండిపోయింది అనుకున్న చోట ఓ బండ ఏర్పాటు చేయబడింది ఎక్కడ బండ ఎక్కడుంది తెలుసా కింద భాగం కాదండి పై భాగంలో ఉంది ఇందా కింద అన్న నేను పై భాగంలో ఉంది నువ్వు వస్తే నీ ఎదురుగా ఒక బండ ఉండిద్దంటే ఆ బండను కొట్టనగానే బండను కొట్టగా బండలో నుంచి నీళ్ళు వచ్చాయి అంటే శోధించబడ్డాం ఇశ్రాయేలు ప్రజలు అనేక రకాలుగా ఫిలిస్తీన్ల చేతిలో శోధించబడ్డారు ఎవరిని బట్టి గొల్యాతును బట్టి గొల్యాతు బలమైన ఒక రాక్షసుడు లాంటుడు ఆ బలమైన వ్యక్తిని బట్టి ఇశ్రాయేలు శోధించబడుతుంటే ఇశ్రాయేలు శ్రమ పడుతుంటే ఇశ్రాయేలు భయభ్రాంతులకు గురైతే అక్కడ వారికి తోడుగా వచ్చింది ఎవరంటే దేవుని సన్నిధి కాంతి దేవుని స్తోత్రం హల్లెలూయా అందుకే ఆ సన్నిధి కాంతి తోడుగా రావడం కొరకు ఆయన చేతిలో ఏముంది అంటే కర్ర ధర్మశాస్త్రం అనబడిన కర్ర ఉన్నది ఆ కర్ర తీసుకొని వచ్చాడు వచ్చి ఏట్లోకి వెళ్ళాడు ఏర్పరచబడిన 5 రాళ్లను ఏరాడు ఏర్పరచబడిన 5 రాళ్ళు నిజంగా మన ఆత్మీయ జీవితంలో విశ్వాసము లేకుండా ధైర్యము లేకుండా బలము లేకుండా విధేయత లేకుండా స్తుతియాగము లేకుండా ఎట్టి పరిస్థితుల్లో విజయం మన సొంతం కాదు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒక విజయం మన సొంతం కావాలంటే విశ్వాసం ఉండాలి ధైర్యం ఉండాలి బలం ఉండాలి ఆత్మానుసారంగా దేవునికి మనం విధేయులుగా ఉండాలి లోబడే వ్యక్తులుగా ఉండాలి నిరంతరం స్తుతియాగం చేసేవారికి ఉండాలి ఒక శత్రువు మీదకి దావీదు వెళుతున్నప్పుడు అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరు ధైర్యం సాహసం చేసి ముందుకు అడుగు వేయలేకపోయారు కానీ దావీదు అడుగు వేశాడు ఏంటి దావీదు యొక్క విశ్వాసం అంటారా మొదటి సమూయేలు గ్రంథములో
దావీదు విజయాన్ని పొందుకోబోయే ముందు రాజైన సౌలుతో ఆయన 17వ అధ్యాయంలో 34వ వచనములో మాట్లాడుతున్న మాటలు వినండి, ఎంత అద్భుతంగా ఉంటాయో. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 34వ వచనం, అక్కడ రాయబడిన మాట చూడండి. మనకి మీ దాసుడనైన నేను, నీ దాసుడు, ఇక్కడ దాసుడు అనే పదం వాడటంతోనే లోబడి, నేను చెప్పేందాక విధేయత ఉన్నది ఆయనకి. విశ్వాసంతో పాటు ఏముండాలా? ప్రతి విశ్వాస జీవితంలో జీవించే ఏ వ్యక్తికైనా విధేయత ఉండాలి. విశ్వాసంతో నీకు విజయం రావాలంటే, విజయం నీ సొంతం కావాలంటే విశ్వాసం ఉంటే కాదు, విధేయత కూడా ఉండాలా. ఆ విధేయత మాట్లాడుతున్నాడు రాజైన సౌలుతో, రాజా నీ దాసుడనైన. విధేయత చూపించాలి లేదా రాజుగారికి? అమ్మా, ఈరోజు సంఘాలలో ఉన్నటువంటి విశ్వాస సమూహము తమ తల్లిదండ్రులకు విధేయత చూపించరు, తన అన్నదమ్ములకు విధేయత చూపించరు, ఆఖరికి ఆత్మీయంగా పెంచి పోషించే సేవకులకు కూడా విధేయత చూపించేవారు అరుదుగా ఉన్నారు. ఈరోజు దేవుని మాట ఏంటంటే, విశ్వాసంతో పాటు నీకు కావాల్సింది ఇంకొక మాట ఏంటి తెలుసా? విధేయత. దావీదులో ఏం కనపడుతుంది ఇక్కడ? ఒక విశ్వాసం ఉంది ఫస్ట్, తర్వాత రాజుకి విధేయత చూపిస్తున్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు, నీ దాసుడనైన, చదవమా, నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచూ ఉండగా సింహం ఒకటి ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా. చూడండి ఏమంటారు తెలుసు ఇక్కడ రాజైన. ఈ యొక్క వచనాలు మనం 34 నుంచి 36 వరకు చదివితే అక్కడ మాటలు ఏమంటాడంటే, రాజా నీ దాసుడినై నేను చెప్పేది ఏంటంటే, నా తండ్రికి అనేక గొర్రెలు, నా గొర్రెల మందలు కాస్తూ ఉన్న సమయంలో అడవి ప్రాంతంలో సింహం ఒకటి ఎలుగుబంటి ఒకటి వచ్చాయి. సింహము నోట నుండి ఓ గొర్రె పిల్లను తప్పించా, ఎలుగుబంటి పాలు కాకుండా గొర్రె పిల్లను తప్పించాను. సింహము నా మీదకి వచ్చినప్పుడు దాని గెడ్డం పట్టుకొని చంపేశాను. సింహపు బలాన్ని కూడా ఎదిరించే శక్తిని దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఈ ఫిలిస్తీయుడంతా, తుచ్చనీయమైన ఈ ఫిలిస్తీయుడు ఎంత, సింహము నోట పడకుండా, ఎలుగుబంటి నోట పడకుండా నన్ను రక్షించిన రక్షకుడైన నా దేవుడే నాకు తోడుగా ఉండి నాకు శక్తిని బలాన్ని ఇచ్చి నాకు జయాన్ని ఇచ్చినాడు రాజా అంటే, వెంటనే సౌలు రాజు అన్నాడు ఒక మాట ఏంటి తెలుసా? ఆ జీవము కలిగిన యెహోవా నీకు తోడుగా ఉండు బిడ్డ అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? ఆ జీవము కలిగిన యెహోవాయే నీకు తోడుగా ఉండునుగాక. అప్పుడు దావీదు యొక్క విశ్వాసం ఇంకా బలపడింది. దావీదు ఇంకా శక్తిమంతుడుగా మార్చివేయబడ్డాడు. విశ్వాసం రెట్టింపు అయిపోయింది. బలహీనుడు కాదా, అధికమైన బలవంతుడు అయిపోయాడు. ఆ బలానికి తోడు విధేయత ఉంది. దేవుడంటే, పెద్దలంటే, రాజులంటే, అధికారులంటే, అధిపతులంటే, తల్లిదండ్రులంటే ఒక విధేయత ఉంది దావీదుకి. నీ విజయం, నువ్వు దేనిలోనైనా విజయాన్ని పొందుకోవట్లేదంటే కొంతమందికి ఉండి ఏముండదు, అహంకారం సమృద్ధిగా ఉండింది. వాళ్ళ దగ్గర ఏముండదు, అందసందాలు ఉండవు, డబ్బులు ఉండవు, ఆస్తులు ఉండవు, ఏముండవు, కానీ అహం సూపర్ లెవెల్లో ఉండింది. దావీదుకి యుద్ధ నైపుణ్యం, యుద్ధంలోకి వెళ్ళి కత్తి తిప్పినోడు కాదు ఏనాడు. అంటే దావీదు యొక్క ఉద్దేశం ఏం తెలుసా? ఈ తుచ్చమైన ఫిలిస్తీయుడు ఈ కర్రతో గాని ఈ కత్తితో గాని కొట్టి చంపలేము, కానీ జీవము కలిగిన యెహోవా తోడుంటే చంపగలమనే నమ్మకం. ఏముంటే చంపగలంట? జీవము కలిగిన యెహోవా, ఆయన నామమును బట్టి. దావీదు యొక్క ధైర్యం ఈరోజు ప్రతి విశ్వాసకు ఉండాలి. దావీదులోని విశ్వాసము, దావీదులోని విధేయత, దావీదులో స్తుతి అర్పణ, దావీదులో ధైర్యం, దావీదులో త్యాగం మనలో ఉంటే విజయం మన సొంతమైపోతుంది. కానీ కొంతమంది ఎలా ఉంటున్నారు? ఇందాక చెప్పినట్టు ఎలా ఉంటారంటే, విశ్వాసం ఉండదు, విధేయత ఉండదు, త్యాగం ఉండదు, ధైర్యం ఉండదు, స్తుతి యాగం ఉండదు, వినయము అస్సలు అంతకంటే విజయం ఎలా నీ సొంతమైపోతుంది? అపవాదిని, బలమైన శత్రువుని కాళ్ళ కింద వేసి ఇలా చితక దొక్కాలంటే నీకు ఉండవలసిన 5 క్వాలిఫికేషన్స్ కూడా అవే. విశ్వాసం ఉండాలా, ఏముండాలి, ఇంకా ధైర్యం ఉండాలా, విధేయత ఉండాలా, బలం ఉండాలా,
ఆఖరికి స్తుతించే నాలుక నీలో ఉండాలి. దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతియాగం చేసే ధన్యత నీకు ఉండాలా. ఉంటేనే నీకు విజయం. ఈరోజు ఎందుకు మనం సక్సెస్ కాలేకపోతున్నాం? మన జీవితంలో ఎందుకు సక్సెస్ అనేది మనకు దూరంగా పారిపోతుంది? ఎందుకు శత్రువుని చూసి మనం భయపడుతున్నామంటే, ఆ శత్రువుని చూసి భయపడతానికి కారణం ఏంటంటే విశ్వాసము లేదు. గొల్యాతు అంతెత్తు ఎక్కడో ఉన్నాడు, పిల్లవాడు. ఎవడరా నా మీదకి యుద్ధానికి వచ్చిన ధైర్యం కలిగిన వాడు అని అంటే ఓ పిల్లవాడిని చూపించాడు. ఆయన ఎవరు? చక్కని వాడు, మంచి రూపం కలిగిన వాడు, మంచి రంగు కలిగిన వాడు. ఇప్పుడు లేత ప్రాయంలోని పిల్లవాడు నువ్వు నన్నేం చేస్తావురా? ఈ నెల్లు ఏం చేశాడు? ముందుగా గొలియాతు ముందుకి వెళ్ళబోయే ముందు మనం ఈ 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మొత్తం మనం ధ్యానం చేసుకుంటే అక్కడ కనబడుతున్న సందేశం ఏంటంటే మనకి ఒకటే కనబడుతుంది. వాడు బలమైన శత్రువు. వాడిని ఓడించడానికి దావీదు దగ్గర ఉంది బలమైనది ఏంటి? ఆయుధం ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసంతో తన చేత కర్ర పట్టుకొని ఏట్లోకి వెళ్ళిపోయాడు. ఏట్లోకి వెళ్ళి అంటే తన అంతరంగమును దేవుని అంతరంగముతో ఏకము చేశాడు దేవుని సన్నిధిలో. మళ్ళీ చెప్తున్న ఈ మాట గుర్తుంచుకోండి. తన అంతరంగమును దేవుని అంతరంగముతో ఏకం చేసి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చి అప్పుడు 5 రాళ్ళు ఏరాడు ఆయన. ఈ 5 రాళ్ళు యొక్క అర్థం ఏంటంటే టపి 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 చెప్పేసి దావీదు దగ్గరకు వస్తా. 1 కొట్టబడిన రాయి, 2 జయమిచ్చే రాయి, 3 దీవించే రాయి, 4 రక్షణ ఇచ్చే రాయి, 5 అనుభవాలు నేర్పే రాయి. ఇవన్నీ కూడా క్రీస్తునందు ప్రత్యక్షపరచబడ్డాయి. దావీదుకు ఉండవలసిన 5 లక్షణాలు ఏంటి తెలుసా? దావీదులో ఉన్నటువంటి 5 ఏంటో తెలుసా? 1 విశ్వాసం, 2 ధైర్యం, 3 విధేయత, 4 త్యాగం, 5 స్తుతి యాగం. వీటిని బట్టి దావీదు అడుగులు వేశాడు. ఎప్పుడైతే తన యొక్క అంతరంగంలో ఉన్న ప్రతి బాధలు దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఏకమయ్యాడో, నీకు ఉన్న లక్షణాలు మనం చెప్తున్నాం. ఏంటో దావీదుకి బలం ఏంటి? దావీదు శక్తి ఏంటి? దావీదు ధైర్యం ఏంటి అంటే దావీదులో విశ్వాసం చాలా బలమైనది. దావీదు చాలా ధైర్యవంతుడు. ఎందుకు ధైర్యవంతుడు? సింహాన్ని ఎలుకబంటిని ఈడ్చి కొట్టి చంపి పడేశాడు. ధైర్యం అది. దావీదు విధేయత కలిగిన వాడు. దావీదు ధైర్యవంతుడు, విధేయత కలిగిన వాడు, త్యాగవంతుడు, స్తుతి చెల్లించదగిన యోధుడు. 5 రాళ్ళు పట్టుకున్నాడు. ఏట్లోకి వెళ్ళి కర్రను పట్టుకుని వెళ్ళి ఏట్లో 5 రాళ్ళు వేసాడు. కర్ర అనగా దేవుని ధర్మశాస్త్రం. ఈ 5 రాళ్ళ గుర్తు ఏంటి తెలుసా? 1 కొట్టబడిన రాయి, అది క్రీస్తు అనే బండ. 2 జయమిచ్చే రాయి. ఇశ్రాయేలు ప్రజలు అమాలేకులకు భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉన్నది. నిర్గమాకాండం 17:12లో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో గెలవడానికి కారణం ఆ యొక్క జయమిచ్చిన రాయి. రాళ్ళు అడ్డు పెట్టారు, చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే అది. 3వదిగా దీవించే రాయి. జ్ఞాపకార్థంగా బలిపీఠం కడితే మోషే ఆ కట్టబడిన బలిపీఠముకు రాళ్ళు వాడారు. అందుకే ఆ రాతిని ఏమన్నారంటే దీవించబడిన రాయి అన్నారు. 4వది రక్షణ ఇచ్చే రాయి. అది ఎక్కడ ఉంది అంటే 1 కొరింథీయులు 10:4-5 వచనాల్లో రాయబడి ఉంది. కొట్టబడిన ఆ బండే క్రీస్తు. ఆ క్రీస్తులోనే మనకు రక్షణ, మనకు విమోచన అని. 1 కొరింథీయులు 10:4-5 ఇది రక్షణ రాయి. 5 అనుభవపూర్వకమైన అంటే అనుభవాన్ని నేర్పిన రాయి. 19:20 నిర్గమాకాండం 19:20లో అనుభవాన్ని నేర్పిన రాయి అని ఉంటుంది. అంటే మన ఆత్మీయ జీవితంలో ఇన్ని అనుభవాలు ఎక్కడి నుంచి వచ్చినాయి దావీదికి? దావీదికి ఇంత సాహసం ఏంటి? దావీదు దగ్గరకు వచ్చేది అందరు దావీదు దగ్గరకు వచ్చేయండి. ఆయన ఏట్లోకి వెళ్ళాడు, కర్ర తీసుకొని 5 రాళ్ళు ఏరాడు. 5 రాళ్ళకి గుర్తులు చెప్పాను మీకు. 5 రాళ్ళు ఏముందట? 1 కొట్టబడింది, 1 జయమిచ్చింది, 1 దీవించేది, 1 రక్షణ ఇచ్చేది, 1 అనుభవాన్ని నేర్పేది. ఈ రాళ్ళు పట్టుకొని వచ్చాడు. నేను అడుగుతున్న ప్రశ్న మీ అందరికి జ్ఞాపకం చేస్తాను. మీకు ఎప్పుడన్నా వచ్చిందా? గొలియాతుని ఎన్ని రాళ్లతో కొట్టి చంపాడు దావీదు? ఎన్ని రాళ్ళమ్మా? మరి 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు ఈయన?
గురు చెప్పున్నాను. అది ఇప్పుడు ఒక రాయితో కొట్టి చంపినప్పుడు, అంటే నేను అనుకుంటున్నా మీలాంటి ఆలోచనలతో, మీలాంటి ఆలోచన నా ఆలోచన మీలాంటి ఆలోచన నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు 5 రాళ్ళు ఇట్టు పట్టుకొని వేసామంటే ఒకటన్నా తగిలిద్దామని తెచ్చేయడాము కదా, అంతేనా? అది ప్రశ్న అట్టుండాలా. కొంతమంది ప్రశ్నలు లేస్తే తల పోటు వచ్చేసింది. వందనాలు తల్లి. ఒక్క రాయి వాడాడు, మిగతా 4 రాళ్ళు పారేసాడు కదా కదా కాదు. గొల్యాతుకి 4 సహోదరులు ఉన్నారు. ఇది బైబిల్ చరిత్రకారులు చెప్తున్న సత్యం ఏంటంటే, గొల్యాతుకి 4 సహోదరులు ఉన్నారు, లేక 4 సహచరులు ఉన్నారు. ఈయన 5 రాళ్ళు ఊరక దేరా సంచులో వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒకటేమో వరుసలేసి గిర 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 తిప్పి ఇచ్చి కొట్ల. తన విశ్వాసం యొక్క విజయానికి రహస్యం ఏంటంటే, ఫస్ట్ దేవుని నామాన్ని స్తుతించాడు ఆయన. యెహోవా పేరిట నేను వచ్చుచున్నాను, చూసుకో. గిరా 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 తిప్పి కొడితే ఇక్కడికి వెళ్ళి తగిలిందంట. పిస్టల్లో ఏం పెడతారు? బుల్లెట్ పెడతారు. బుల్లెట్ పెట్టి గురి చూసి ఇట్లా పెట్టి కాలిస్తే ఇక్కడ షూట్ చేశాడంట ఎదురుగిట్ట. దావీదు గురి తప్పల. గురి తప్పేవాడు కాదు దావీదు, నీలాగా నాలాగా. గురి చూసి కొడతాడు. మీరు ఎక్కడైనా గమనించండి, ఇదివరకు రోజుల్లో క్యాట్ అని వాడేవాళ్ళు కదట అమ్మా. ఇప్పుడు తగ్గిపోయినాయి. క్యాట్ బెల్ వాడేవాళ్ళు, దాంట్లో రాయి పెట్టి పెట్టుబడిపోయి. దావీదుకి గురి ఎక్కడ ఉందో చెప్పండి అందరూ. దేవుడి జ్ఞానం చెప్పున్నారు చెప్పండి. దావీదు గురి ఎక్కడ ఉంది? గొలియాత్ మీద ఉందా? గొలియాత్ సహచరుల మీద ఉందా? ఎవరి మీద ఉందా? ఎక్కడుంది గురి? కరెక్ట్గా చెప్పండి, ఎక్కడుంది గురి? గొలియాత్ మీద ఉందా? గొలియాత్ మీద ఎక్కడుంది? నువ్వు చూసావు వెళ్ళి? అంటే ప్రాణము చూడండి, ఎప్పుడైనా బుల్లెట్ ఇక్కడ కరెక్ట్గా మధ్యస్థంలో దిగితే ఇటు పక్క వచ్చింది అనుకుంటా, వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే ఆ బుల్లెట్ ఛిద్రం చేసింది, లోనకి వెళ్ళిపోయి. అలానే ఈయన ఎన్నిక చేసిన రాయి బుల్లెట్ వంటిది. దాని వేగ పరిమితి ఎంత తెలుసా? సుమారుగా 45 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లంత వేగం. దావీదు యొక్క గురి ఏంటంటే, బలమైన గొలియాత్ యొక్క హెడ్, తలే గురి. ఇలా గురి చూసి 45-50 కిలోమీటర్ల వేగంతో విసిరాడంట. ఊరకిట పెట్టేసి ఇట్టని ఇట్టల్లా గిరా గిరా గిరా. అదిగో చూడు, చేతనైన నుంచి చూపిస్తున్నారు. గిరా 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 తిప్పి ఇసిరి కొడితే ఒక బాహారలకు పడిపోయాడు. మరి మిగతా 4 రాళ్ళు తనకెవరైతే సహచరులుగా ఉన్నారో ఆ 4 ఆ రాళ్లతోనే ఓడించేశాడు. చెప్పలు పెడితే స్థితిద్దాం. హల్లెలూయా. 5 రాళ్ళు 5 బలమైన శత్రువులను ఓడించినది 5 రాళ్ళు. అది ఏటిలోనికి తన కర్ర తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో ఏకాత్మతో ఏకమనసుతో ప్రార్థన చేసి, ప్రార్థన పూర్వకముగా యెహోవా నామము పేరట ఆయన స్వీకరించిన 5 రాళ్ళు 5 శత్రువులను హతమందించారు. ఇది చరిత్రకారులు చెప్తున్న సత్యం. గొలియాతు ఎలా ఉన్నాడో, గొలియాతు పక్కన సహచరులు కూడా అలానే ఉన్నారు. మొత్తం సంహరించి పడేశాడు. దావీదు దగ్గర రావాలంటే ఒక్కొక్కరు గజ 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 ఒలిగిపోయారు, పారిపోయారు. చెట్టుకొకడు పుట్టుకొకడు పారిపోయారు. దావీదులో ఉన్నదేంటో తెలుసా? బలమైన వాడ గొలియాతులాగా అంత ఎత్తు ఉండి ఇంత లావు ఉన్నవాడా దావీదు అంటే? కాదు, చిన్నవాడే. కానీ ఆయనలో ఉన్నది గొలియాతు కంటే మించిన ధైర్యం, ఆయన ఉన్నది గొలియాతు కంటే మించిన విశ్వాసం, ఆయన ఉన్నది గొలియాతు కంటే మించిన త్యాగం, ఆయన ఉన్నది ఒక విధేయత. గొలియాతులో లేనిది దావీదులో ఉన్నది స్తుతి అర్పణ, విధేయత, విశ్వాసం. ఇవేమిలో అహంకారం ఉన్నది. గొలియాతులో అహంకారం ఉన్నది. ఎదుటివారిని తుచ్చనీయంగా చూసే మనసు ఉన్నది. గౌరవించడు, విధేయత చూపడం. అలాంటి వాడు
విధేయత చూపేవాడికి దేవుడంటే విధేయత చూపేవాడికి, దేవుడంటే విశ్వాసం చూపేవాడికి, దేవుడంటే విధేయత లేని వాడికి ఉన్న వ్యత్యాసం గొల్లియాతు దావీదులో మనం చూసగలుగుతున్నాం. గొల్లియాతు దావీదులో ఏం చూస్తారా బాబు అని అంటే విశ్వాసము, విధేయత. ఈరోజు చాలా మంది విశ్వాసం ఉందని చెప్తారు, యేసుక్రీస్తు రక్తమును పానం చేస్తారు. విశ్వాసం ఉంది, విధేయత ఉందని చెప్తారు, ఆయన యొక్క రొట్టెను స్వీకరిస్తారు. నిజంగా విశ్వాసం, విధేయత ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? త్యాగశీలుగా ఉంటారండి. దావీదు వలె తన ప్రాణం పోయిన యెహోవా నామం గణపరచాలి, అది దావీదు యొక్క త్యాగం. మరి నీ త్యాగం ఏముంది? ఐదు చెప్పారు కదా నేను మీకు. ఈరోజు 5 యొక్క ప్రత్యేకత, దావీదులో ఉన్న 5 యొక్క ప్రత్యేక గుణాలు, లక్షణాలు ఏంటి అంటే, 1 బలమైన విశ్వాసం, 2 శత్రువును ఓడిస్తాననే ధైర్యం, 3 విధేయత, 4 త్యాగం, 5 స్తుతి అర్పణ. ఈ 5 కోణాలు నీలో ఉంటే నువ్వు సక్సెస్. ఇవి లేకుండా విజయం 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 అని నువ్వు ఎంత అంగలార్చినా సరే ఆ దేవుని సన్నిధి నీ దగ్గరికి రాదు. దేవునిలో నీ అంతరంగంలో దేవుని ఆత్మలు విలీనమైపోయి నీకు విజయాన్ని ఇవ్వదు. కొంతమంది భక్తుల వలె నటిస్తారు. ఆ నటించినది ఎంతకాలం అంటే బతుకు కాలం అంతా నటనే వారిది. విశ్వాసం, విధేయత చూపించేవారు లోబడతారు పెద్దలకి, పెద్దల మాటను గౌరవిస్తారు. పెద్దలు ఏదైనా ఒక మాట అంటే లోబడి మాట్లాడతారు. సరేలే పెద్దోళ్ళే కదా నన్ను అంది అని ఓర్చుకుంటారు. అంతేగాని ఆ ఇంటి మీద నిప్పు, ఇంటి మీద నిప్పులు వేయరు. ఇప్పుడు ఒక అమ్మాయి అక్కడ కూర్చొని సరిగా చేయట్లేదంటే 2 కొట్టు అని అంటున్నాడు వాళ్ళ తండ్రి. నిజమే, 2 కొడితే నిజంగా తండ్రి మనసు ఊరుకునిద్దా? కొట్టమన్నానే కానీ మరి అంత గట్టిగా కొట్టమనేది జేమి గారు అంతేనా? కొట్టమన్నానే అంత గట్టిగా కొట్టేది, కొడతా ఈసారి. కనుక చెప్పేది వచ్చేది ఫైనల్ గా కంక్లూజన్ నేను ఇవ్వబోతున్న మాట ఏంటంటే, దావీదులో ఉన్న విశ్వాసం నీలో ఉండాలి. ఏముండాలి నీలో? దావీదులో ఉన్న ధైర్యం నీలో ఉండాలి. దావీదులో ఉండవలసిన త్యాగం నీలో ఉండాలి. దావీదులో ఉండవలసిన విధేయత నీలో ఉండాలి. దావీదులో ఉండవలసిన స్తుతి అర్పణ నీ దగ్గర ఉంటే విజయము నీ సొంతం అవుతుంది. 5 రాళ్ళు అద్భుతకరంగా బలమైన శత్రు సైన్యాన్ని ఓడించింది. ఇన్నాళ్ళు మనకు తెలియనిది రహస్యం ఏంటంటే, ఆత్మీయ కోణంలో మనకు ఒక విజయాన్ని ఇచ్చే రాయి ఉంది, అదే ప్రభు అయిన క్రీస్తునాథుడు. మరొక రాయి అంటే తెలుసా? మరొక రాయి నీ కోసం నా కోసం కొట్టబడిన రాయి ఒకటైతే, జయాన్ని ఇచ్చిన రాయి ఒకటి, రక్షణ ఇచ్చిన రాయి ఒకటి, అనుభవాన్ని నేర్పిన రాయి అయితే దీవించిన రాయి ఒకటి. ఈ 5 రాళ్ళు కూడా విశ్వాసులకు ఎలా ఉన్నాయంటే దీవెనకరంగా ఉన్నాయి, మార్గదర్శకంగా ఉన్నాయి. శత్రువులకు ఎలా ఉన్నాయనంటే, వామ్మో వారి విశ్వాసం, వామ్మో వారి ధైర్యం, వామ్మో వారి యొక్క విధేయత, వామ్మో వారి యొక్క త్యాగం, వామ్మో వారి యొక్క రక్షణ, వారి యొక్క స్తుతి అర్పణ చాలా గొప్పది. అందుకే వారి ముందు మనం నిలబడలేమని పారిపోతాడు దుష్టుడు. పారిపోతా ఉంటాడు, ఇక పరిగెత్తుకునే కాదు పని. సో మనం ఎలా ఉండాలా? విశ్వాసములో బలవంతులుగా ఉండాలి. ముందుకు కొనసాగిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు గాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, దావీదులో ఉన్న గుణగణాలు మాలో ఉండాలి. దావీదులో ఉన్న విశ్వాసం, దావీదులో ఉన్న ధైర్యం, దావీదులో ఉన్న త్యాగం, దావీదులో ఉన్న విధేయత, దావీదులో ఉన్న స్తుతి అర్పణ మాకు దయచేయండి. మేము ప్రార్థనకు వస్తామే కానీ మా చేతిలో బైబిల్ ఉండదు ప్రభు. మన్నించండి, క్షమించండి. ఎవరైతే బైబిల్ లేకుండా దేవుని సన్నిధికి వస్తున్నారో, నిజంగా అట్టి వారు ఎంత మొరపెట్టినా నీకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని నీ నామానికి మహిమకరంగా మేము ఉండాలి, కానీ నీకు మేము అవిధేయులుగా ఉండకూడదు. అట్టి ధన్యత మాకు దయచేయమని ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డలు దీవించండి. శ్రేష్టమైన నీ కృపలో నీ బిడ్డల్ని ప్రభు వర్ధిల్ల చేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకోండి, దేవుని సన్నిధికి వెళ్ళండి, నీ అంతరంగంలోనికి దేవుని ఆహ్వానించండి. విజయాన్ని ఇవ్వడానికి దేవుడు మార్గాన్ని తెలుస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.